వరలక్ష్మి వ్రతంలో కలశం పెట్టి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తుంటాయి కదా. కలశం ఎలా పెట్టుకోవాలి, కలశంగా పెట్టే రాగి చెంబులో వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్లో ఏమేం వేయాలి, కలశం పైన పెట్టే కొబ్బరికాయ మీద బొట్టు ఎలా పెట్టాలి, కొబ్బరికాయ మీద పెట్టే బ్లౌజ్ పీస్ కలర్ ఏ కలర్ ఉండాలి, ఇలాంటి డౌట్లు అయితే చాలా వస్తుంటాయి కదా. ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ మొదటిసారి కలశం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా ఈ వీడియో చూస్తూ కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకునేలాగా ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ముందుగా కలశం ఏర్పాటు చేసుకోవడానికి ఏమేం కావాలో చూద్దాము. మనం కలశం పీఠం పైన ఏర్పాటు చేసుకుంటాం. పీఠం పైన ఒక ప్లేట్ పెట్టి ఏర్పాటు చేసుకుంటాం కదా. సో ఆ ప్లేట్ మనకి ఇత్తడిది కానీ రాగిది కానీ లేదా వెండిదైనా కానీ తీసుకోవాలి. అలాగే కలశం ఏర్పాటు చేయడానికి మనకి కొబ్బరికాయ అయితే కావాలి కదా, ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. అలాగే కలశం పెట్టుకోవడానికి మనకి రాగి చెంబు లేదా ఇత్తడి చెంబు లేదా వెండి చెంబు పెట్టుకోవచ్చు. అన్నిటికంటే శ్రేష్టమైనది మట్టి కుండ, చిన్న మట్టి కుండను కూడా మనమైతే కలశంగా పెట్టుకోవచ్చు. కలశం మీద అంటే కొబ్బరికాయ మీద మనం బ్లౌజ్ పీస్ పెట్టుకుంటాం కదా, అది ఏ కలర్ ఉండాలి అని కూడా డౌట్ వస్తుంటుంది. మనము గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ అయితే పెట్టుకోవాలి. ఆ బ్లౌజ్ని మనం ఇలా ట్రయాంగిల్లో ఫోల్డ్ చేసుకొని ముందే ఏర్పాటు చేసుకొని ఉంచుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకునే ప్లేట్లో మనం బియ్యం పోసి దాని మీద కలశం పెడతాం కదా, అందుకని బియ్యం కూడా కావాలి. అలాగే మనం రాగి చెంబులో వేసుకోవడానికి అక్షతలు, ఒక కాయిన్, అలాగే పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు, గాజులు ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ నేను వీడియో చేసినప్పుడు ఒకరు ఇద్దరు అడిగారు, ప్లేట్ లేకపోతే మనం కలశం ఎలా పెట్టుకోవాలి అని. మనం పీఠం మీద అమ్మవారిని పెడతాం కదండి, అలాగే అమ్మవారి ఎదుట డైరెక్ట్గా పీఠం మీద ఒక తమలపాకు కానీ లేదా పీఠం మీద డైరెక్ట్గా బియ్యం పోసేసి మనం ఆ బియ్యం పైన కలశం అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం కలశం ఏర్పాటు చేసుకోవాలి అన్న ప్లేట్కి పసుపు, కుంకుమ అలాగే గంధంతో అయితే మనం అలంకారం అయితే చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేట్ని అలాగే చేసుకోవాలని అస్సలు లేదండి. మీకు మామూలుగా కూడా ప్లెయిన్ ప్లేట్ కూడా డైరెక్ట్గా మీరు పెట్టుకోవచ్చు. అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి మనం చేస్తున్న పూజలో మనకి ఎంత వీలైతే అంత అందంగా అమ్మను పూజించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా, అందుకనే ఇలా అట్రాక్టివ్గా డెకరేట్ చేసుకుంటాము. అంతేకాని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగే చేయాలి, ప్లేట్ని అలాగే రెడీ చేయాలి అలా ఏం లేదండి. మనం ఒక ప్లేట్ తీసుకున్న తర్వాత ఆ ప్లేట్ మీద ఒక తమలపాకు పెట్టుకొని ఆ తమలపాకు మీద అయితే మనం బియ్యం పోసుకోవాలి. బియ్యం 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ ఆ ప్లేట్ నిండా బియ్యం అయితే పోసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత మనం బియ్యం మీద మన చేతితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గులో మనము పసుపు అలాగే కుంకుమ అయితే అలంకరించుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పైన అయితే మనం కలశం అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఈ బియ్యం పైన ఏర్పాటు చేసుకోబోయేటువంటి కలశం రాగిదైనా కావచ్చు, ఇత్తడిదైనా కావచ్చు, వెండిదైనా కావచ్చు, లేదా మట్టితో అయినా, అంటే మట్టి చిన్న కుండలాగా ఉంటే అది కూడా మనం కలశంగా అయితే పెట్టుకోవచ్చు. మనం కలశంగా పెట్టబోతున్నటువంటి రాగి చెంబుకి ముందుగా అయితే పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోవాలి. రాగి చెంబులో వాటర్ పోయాలా లేదా బియ్యం పోయాలా అని డౌట్ కూడా వస్తుంది కదా. ఈ శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం ఒక్కరోజే వ్రతం చేసుకుంటాము అన్న వాళ్ళు నీళ్ళు అయితే వేసుకోవాలండి. లేదు శ్రావణ మాసం అంతా మేము కలశం పెట్టుకుంటాము అంటే రాగి చెంబు నిండా బియ్యం పోసుకొని దాని మీద అయితే కొబ్బరికాయ పెట్టుకొని శ్రావణ మాసం అంతా కలశంగా ఉంచుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఈ ఒక్కరోజు వ్రతంలో మాత్రమే కలశంగా పెట్టుకోవాలి అనుకుంటే రాగి చెంబులో ఇలా వాటర్ వేసి అయితే పెట్టుకొని పూజ చేసుకోవాలి. రాగి చెంబులో సగం వరకు లేదా సగం కంటే కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకోవాలి. తరువాత ఆ రాగి చెంబులో కాస్త పసుపు, కుంకుమ అలాగే అక్షతలు, ఏదైనా ఒక కాయిన్ వేసుకోవాలి. ఇంకా సుగంధ ద్రవ్యాలు అంటే మంచి సువాసన భరితమైన పచ్చ కర్పూరం కానీ లేదా జవ్వాదు కానీ ఆ వాటర్లో అయితే వేసుకోవాలి. అలాగే ఒక పువ్వు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రాగి చెంబు మీద కొబ్బరికాయ అయితే డైరెక్ట్గా పెట్టకుండా ముందుగా మనమైతే రాగి చెంబులో మామిడాకులు కానీ లేదా తమలపాకులు కానీ వేసుకొని దానిపైన అయితే మనం కొబ్బరికాయనైతే పెట్టుకోవాలి.
ముందుగా కలశం మీద పెట్టాలి అనుకున్న కొబ్బరికాయకి నిండుగా అయితే పసుపు రాసుకోవాలి. ఎక్కడా కొంచెం కూడా గ్యాప్స్ లేకుండా నిండుగా పసుపు అయితే రాసుకోవాలి. కొబ్బరికాయకి పసుపు రాసేసిన తర్వాత కుంకుమ బొట్లు ఏ విధంగా పెట్టుకోవాలి అని కూడా చాలా మందికి డౌట్ అయితే వస్తుంటుంది. మనం కొబ్బరికాయకి పసుపు రాసుకున్న తర్వాత కుంకుమతో అయితే గోవింద నామం వేసుకోవచ్చు, స్వస్తిక్ గుర్తు వేసుకోవచ్చు, ఓంకారం వేసుకోవచ్చు. అమ్మవారిగా భావిస్తున్నాం కాబట్టి అమ్మవారి తిలకంలాగా బొట్టులాగా పెడతాం కదా అమ్మవారికి, అలా వేసుకోవచ్చు. లేదా చిన్న చిన్న బొట్లుగా అయినా పెట్టుకోవచ్చు. అంతేకాని పలానా బొట్టే ఖచ్చితంగా పెట్టాలి అని అయితే ఎక్కడా లేదండి. మీ మనసుకు నచ్చినలాగా మీరైతే అలంకరించుకోవచ్చు కుంకుమతో. కొబ్బరికాయకి కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొబ్బరికాయనైతే రాగి చెంబు మీద పెట్టుకోవాలి. అలా డైరెక్ట్‌గా పెట్టకుండా మనము మామిడాకులు ఉంటే మామిడాకులు, మీకు మామిడాకులు అందుబాటులో ఉన్నాయి అనుకుంటే మామిడాకులేసి పెట్టుకోవచ్చు. లేదా అందుబాటులో లేవు అనుకుంటే మనము మామిడాకుల ప్లేస్‌లో తమలపాకులు కూడా అయితే వాడుకోవచ్చు. రావి చెంబు మీద ఇప్పుడు మనం తమలపాకులు వేసుకొని తమలపాకు పైన అయితే మనము కొబ్బరికాయనైతే ఉంచుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ మీద పెట్టేటువంటి బ్లౌజు ఏ కలర్‌లో ఉండాలి అని కూడా చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా! మంగళకరమైన కలర్‌లో అయితే మనం పెట్టుకోవాలండి. అంటే గ్రీను, రెడ్డు, యెల్లో ఇలాంటివైతే మనము బ్లౌజ్ పీస్‌ని పెట్టుకోవాలి. ఆ బ్లౌజ్ పీస్‌ని మనం ఇలా ట్రయాంగిల్ షేప్‌లో అయితే ఫోల్డ్ చేసుకొని కలశం మీద అయితే పెట్టుకోవాలి. కలశాన్ని మనం సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తున్నాం కాబట్టి కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ పెట్టిన తర్వాత ఆ అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారే వచ్చి మన ముందు కూర్చున్నట్లుగా భావించి అప్పుడు మనం కలశానికైతే ఫస్ట్ గంధం సమర్పించి అలాగే తరువాత పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోవాలి. తరువాత అమ్మవారిగా భావించి కలశానికైతే మనము గాజులు వేయాలి. గాజులు ఎరుపు కానీ గ్రీన్ కానీ వేసుకోవచ్చండి. తరువాత కలశానికి మనం పువ్వులు కూడా పెట్టి అలంకరించుకోవాలి. మీరు ఏదైనా గోల్డ్ తీసుకొని ఉంటే చైన్ కానీ అలాంటిది లేదా రూప్ కానీ ఉంటే కలశానికి వేసి అలంకరించుకోవచ్చు. అమ్మవారిగా భావించి కలశానికి మీరు తెచ్చుకున్నటువంటి గోల్డ్ కూడా పెట్టి అలంకరణ అయితే చేసుకోవచ్చు. కలశం ఏర్పాటు చేసుకోవడం అయితే ఇంతేనండి. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.